ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 32ను పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన బోధనను శ్రద్ధతో పాటించేవారికి మోక్షం లభిస్తుందని ముందు శ్లోకంలో చెప్పారు. మరి పాటించని వారి గతి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఎవరైతే నా ఈ ఉపదేశంపై అసూయతో దోషాలను వెతుకుతూ దాన్ని పాటించకుండా ఉంటారో వారు అన్ని రకాల జ్ఞానంలోనూ మూర్ఖులని తెలుసుకో. విచక్షణ లేని అటువంటి వారు నశించిపోతారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అసూయ అనే పదం చాలా ముఖ్యం. కేవలం నమ్మకం లేకపోవడం కాదు, భగవంతుని మాటల పట్ల ద్వేషం, ఈర్ష్య కలిగి ఉండటం వారిని ఆధ్యాత్మికంగా నాశనం చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఓ అర్జున, ఎవరైతే నా ఈ ఉపదేశంపై అసూయతో దోషాలను వెతుకుతూ దాన్ని పాటించకుండా ఉంటారో వారు అన్ని రకాల జ్ఞానంలోనూ మూర్ఖులని తెలుసుకో. విచక్షణ లేని అటువంటి వారు నశించిపోతారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అసూయ అనే పదం చాలా ముఖ్యం. కేవలం నమ్మకం లేకపోవడం కాదు, భగవంతుని మాటల పట్ల ద్వేషం, ఈర్ష్య కలిగి ఉండటం వారిని ఆధ్యాత్మికంగా నాశనం చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, అహంకారం మరియు అసూయ అనేవి జ్ఞానానికి అతిపెద్ద శత్రువులు. అవి మన కళ్లకు పొరలు కప్పి మంచిని కూడా చెడుగా చూపిస్తాయి. భగవంతుని మార్గాన్ని తిరస్కరించడమంటే మనల్ని మనం చీకటిలోకి నెట్టుకోవడమే. ఈ శ్లోకం ఒక తీవ్రమైన హెచ్చరిక. శ్రద్ధ మరియు వినయం లేకపోవడం వల్ల కలిగే తీవ్ర నష్టాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఎవరైనా మనకు మంచి సలహా ఇస్తున్నప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి వినయంగా స్వీకరించాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో సందేహముంటే నివృత్తి చేసుకోవాలి, కాని అసూయతో విమర్శించకూడదు. ఈర్ష్య, ద్వేషం వంటి గుణాలు మన విచక్షణను దెబ్బతీసి మన ఎదుగుదలకు మనమే అడ్డుపడేలా చేస్తాయి. సానుకూల దృక్పథంతో ఉంటేనే మనం జ్ఞానాన్ని పొందగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.